వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము చాలా రుచికరమైన స్వీటు సొరకాయతో హల్వా చేసుకుందాము. ఇందాకనే సొరకాయతో ముట్టిలు చేయగా మిగిలిన సొరకాయ ఇది. దీంతో మనం ఇప్పుడు హల్వా చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ సొరకాయ చాలా వెడల్పుగా ఉంది, తురమడానికి వస్తలేదు. అందుకని 4 భాగాలు చేస్తున్న ఒక కాయలో మనం తురుముకోవడం ఈజీ అవుతుంది. సొరకాయ హెల్త్కు చాలా మంచిదండి. కంపల్సరీ వీక్లీ 2 సార్లన్నా తప్పకుండా తినాలి. పిల్లలందరూ, కొంతమంది పెద్దలు కూడా ఈ సొరకాయ తినడానికి ఎవరు ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం వెరైటీగా ఈ విధంగా చేసి పెట్టండి. వద్దనకుండా మొత్తం తినేస్తారు, ఇంకా కూడా పెట్టమంటారు. సొరకాయలో ఫైబర్ కంటెంట్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్కు చాలా బాగా పనిచేస్తుంది. సొరకాయను ఎప్పుడు వండుకున్నా కూడా పీల్ తీయకుండా వండుకోవాలండి. పొట్టుతో సహా తింటేనే హెల్త్కి చాలా మంచిది. కాకపోతే నీట్గా కడుక్కోవాలి, పైన పొట్టును మంచిగా నీట్గా కడగాలి. కాయను కడుక్కొని కట్ చేసుకొని వండుకోవాలి. ఈ విధంగా తురమడానికి టైం లేని వాళ్ళు, తురమడానికి ఇబ్బంది పడేవాళ్ళు సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా బాగానే ఉంటుంది. దీన్ని అందరూ వద్దు వద్దు అంటారు, కానీ మీరు వండే తీరు వండితే మటుకు చాలా బాగుంటుందండి. చపాతీలకు కానీ అన్నంకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒబిసిటీ రాదు. పెరిగే పిల్లలకు మటుకు తప్పకుండా పెట్టండి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పటి పిల్లలే కదా రేపటి భావి భారత పౌరులు. చూడండి, మొత్తం తురిమేసిన ఇంత వచ్చింది. చూడడానికి కాయ లావుగా ఉంది, కానీ చాలా లేతగానే ఉంది, మంచిగా ఉంది. ఇప్పుడు ఈ తురుము ఎంత ఉందో మనం ఒక బౌల్తో కొలుచుకుందాము. బౌల్లో నింపుతున్న 1, 2, 3 అయినాయండి. మొత్తము నిండుగా 3 బౌల్స్ అయినాయి. ఇప్పుడు తురుమంతా మళ్ళీ బేసన్లో వేసేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి. బాదం తీసుకున్నా, నేను జీడిపప్పు తీసుకున్నా. మన ఇష్టం, మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని తీసుకోవచ్చు. స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది. అందులో ఎక్కువ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా, కానీ నాకు కట్ చేసేంత ఓపిక ఉండదు కాబట్టి చిన్న రోకలు తీసుకొని దంచుతున్నాను. అవి కట్ చేయాలంటే కూడా గట్టిగా ఉంటే కష్టమవుతుంది. కాబట్టి రోకలతో 2 దెబ్బలు పెడితే అన్నీ చిన్న చిన్న ముక్కలు అవుతాయి. జీడిపప్పు కూడా అట్నే రోకలతో దంచుతున్నాను చిన్నగా. చూడండి, అన్నీ 2, 3 ముక్కలు అయినాయి. ఇంకేమన్నా పెద్దగా ఉంటే కూడా కొంచెం చేతులతో విరగొడితే విరుగుతాయి. జీడిపప్పు ఈజీగా నిరుగుతుంది, బాదం కష్టము. ఈ విధంగా పెద్దగా ఉంటే విరగొట్టుకోవాలి. అన్నీ ఒక ప్లేట్లోకి వేస్తున్నా. ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ కిస్మిస్ తీసుకోవాలి. అవి కూడా మన ఇష్టం, ఎన్ని తీసుకోవచ్చు. ఒక హ్యాండ్ఫుల్ సన్ఫ్లవర్ గింజలు వేస్తున్నాను. ఇవి చిరంజీ అండి, ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. ఇవి కూడా ఒక హ్యాండ్ఫుల్ తీసుకోవాలి. మన ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. వాటికి లెక్క అంటే ఏముండదు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. పంప్కిన్ సీడ్స్ వేయట్లేదు. పంప్కిన్ సీడ్స్ సొరకాయ ఒకటే కళ్ళు ఉంటాయి కాబట్టి కనిపించదని వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి, నేను చేసుకున్నదే. కడాయి వేడైందండి. ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేస్తున్నా కడాయిలో. నెయ్యి కొద్దిగా వేడి కాగానే ఫస్ట్ జీడిపప్పు వేస్తున్నా. అవి కొంచెం వేగాలి కదా, టైం పడుతుంది. తర్వాత బాదాం వేస్తున్నా. బాదాం కూడా వేగాలి. నెయ్యి కొంచెం వేడి కాగానే వేయాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ మాడిపోతే అస్సలు బాగుండయి. సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. కిస్మిస్ వేస్తున్నా. కడాయిలో ఉన్నాయండి. కొద్దిగా కలర్ మారగానే సన్ఫ్లవర్ సీడ్స్, చిరంజీ కూడా వేసేస్తున్నాం. అవి కూడా మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఇంకా వేగిపోయినాయండి. స్టవ్ బంద్ చేస్తున్నా. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని వేరే ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ జల్లిగంట సాయంతో తీస్తే నెయ్యి అంతా మడిచిపోయి ఇంటి డ్రై ఫ్రూట్సే వస్తాయి. చూడండి, నేను ఏ విధంగా తీస్తున్నా ఆ విధంగా తీసుకోవాలి. అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ వేస్తున్నా అండి నేను. ఇప్పుడు అదే కడాయిలో
ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి అంతా కరిగేట్టు కలుపుకోవాలి. ఇది మనం ఇందాక తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమండి. ఇదంతా వేడైన నెయ్యిలో వేసి అంతా మంచిగా నెయ్యిలో కలుపుకోవాలి. ఒక్క నిమిషం హై ఫ్లేమ్ పెట్టి మంచి కలుపుకుంటే నెయ్యి సొరకాయ మంచి కలుస్తుందండి. ఈ సొరకాయలో గింజలు కూడా వచ్చినాయండి, కానీ గింజలు చాలా లేతగా ఉన్నాయి. ఉట్టి చేయితో ఇట్లా ఒత్తితేనే 2 ముక్కలు అయింది. అందుకే నేను గింజలు కూడా ఉంచేసిన. గింజలు అంటే కూడా డ్రై ఫ్రూట్స్ లాగానే కదా, హెల్త్ మంచిదే కానీ గింజలు కూడా ఉంచేసిన, తీయలేదు నేను. అంతా మంచిగా కలిపేసిన అండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు మంచిగా మూత పెట్టి సిమ్లో నిదానంగా ఉడకనిద్దాము. హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. ఒక్కసారి మూత తీసి చూద్దాము. మంచిగా ఆనగపకాయ అంతా మెత్తబడిందండి. వాటర్ కూడా ఊరినాయి చూడండి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేట్టు వేయించుకోవాలి. చుక్క కూడా నీళ్ళు ఉండద్దు. మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయేట్టు వేయించుకుంటేనే దీనికి టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు ఉడకనిద్దాము. చూద్దాం ఒకసారి. కలుపుతున్నాను చూడండి. వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి, అసలు ఏమీ లేవు నీళ్ళు. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మంట సిమ్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయినాయి, అసలు ఏమీ లేవు. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. ఈ బౌల్ నిండా వేసిన నేను, పొరపాటున వేసిన, అంత వేయకూడదు. హాఫ్ బౌల్ వేసుకోవాలి. నేను ఏమో ఆలోచించుకుంటూ మొత్తం వేసేసిన. తర్వాత లిక్విడ్ అయ్యాక తీసుకున్నాను నేను. షుగర్ అంతా తీసేసిన. అంత వేయకూడదు, హాఫ్ వేసుకోవాలి. 3 బౌల్ల సొరకాయ తురుముకు హాఫ్ బౌల్ షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి. నాకు చాలా ఎక్కువైంది. నేను షుగర్ కరిగినాక తీసేసిన, చాలా తీసేసినాను. నాకు సరిపోయేంత ఉంచుకొని మిగతా తీసేసిన. పొరపాటున పడిపోయిందండి అది. ఇంకొకసారి పడ్డాక మనం ఏం చేయలేం కదా, అందులో వీడియోలో మనం ఏం చేయలేం కదా, అందుకోసమని తర్వాత అంతా తీసేసిన నేను స్పూన్తో. అంతా ఒకసారి బాగా కలుపుకొని, ఏ బౌల్తో అయితే మనం సొరకాయ తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ నిండా చిక్కటి పాలు పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని పాలన్నీ ఎగిరిపోయేదాకా ఉడకబెట్టుకోవాలండి. పాలల్లో సొరకాయ ఉడికితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కంటికి ఇంపు కోసం ఒక 4-5 డ్రాప్స్ గ్రీన్ కలర్ లిక్విడ్ ఉందండి నా దగ్గర. అదొక 2 డ్రాప్స్ వేస్తున్నా. కడాయిలో వేసి అంతా కలుపుకోవాలండి మంచిగా. చూడండి కలర్ ఎట్లా కనిపిస్తుంది, గ్రీన్గా వస్తుంది. మనకు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. కంటికి నచ్చితేనే కదండి మన నోటికి నచ్చేది. ఫస్ట్ కళ్ళు ఒప్పుకుంటేనే నోరు అడుగుతుంది. చూడండి కలర్ అయినా సరిపోలేదు, ఇంకా కొంచెం కలర్ వేసుకోవాల్సిందే. మళ్ళీ ఇంకొక 2 డ్రాప్స్ వేసి మొత్తం అంతా కలిపేస్తున్నా. సొరకాయలో పాలు షుగరు అంతా ఎగిరిపోయేట్టుగా మంచి దగ్గరికి వచ్చేట్టుగా కలుపుకోవాలని. చూడండి దగ్గరికి వచ్చింది. ఇట్లా దగ్గరికి వస్తేనే హల్వా బాగుంటుంది, నీళ్ళుగా ఉండద్దు. ఇప్పుడు ఈ హల్వాలో మనకు నచ్చినంత, ఇది హోమ్ మేడ్ కోవా అండి. హోమ్ మేడ్ కోవా వేసుకోవాలి. కొనుక్కొచ్చుకున్న కోవా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇది నేను చేసుకున్న కోవానే, అందుకోసం నాకు నచ్చినంత వేసుకుంటున్నాను. కోవా అంతా సొరకాయ స్వీట్లో కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయినట్టేనండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, కోవా అంతా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి కలర్ చూడండి, మనం గ్రీన్ కలర్ వేసినాం కదా, మంచి కలర్ వచ్చింది. మనం కలర్ ఎక్కువ వాడకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు వాడుకోవచ్చు. రెగ్యులర్గా అయితే వాడద్దు. ఇది ఆర్గానిక్ కలరే కాబట్టి నేను ధైర్యంగా వేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు పైన మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ గార్నిష్గా వేద్దాము. డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. నేను చాలా ఎక్కువ వేస్తున్నా. ఇప్పుడు వేయించినవన్నీ కూడా నాకు ఎక్కువ అవుతున్నాయి. అవి కొన్ని తీసి పెడతాను, మళ్ళీ ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు పనికి వస్తాయి. చాలా ఎక్కువ వేయించిన నేను. ఇవి చాలు సరిపోతాయి మనకి. ఇంకా మళ్ళీ కోవా కూడా వేసుకుంటాం కదా, దీనిపైన మళ్ళీ కోవా వేస్తున్నాను. కోవా అంతా కూడా మంచిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. కోవాతోని డ్రై ఫ్రూట్స్తోని సొరకాయ స్వీట్ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి. ఇంకా అయిపోయిందండి. చూడండి ఫైనల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. ఎట్లుందండి, నచ్చిందా మీకు? మీరు కూడా సేమ్ ఇదే విధంగా యాస్టీజ్ ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. షుగర్ ఒక్కటి మటుకు నేను చెప్పినట్టు వేసుకోండి.
ఇది ఇలాచీ పౌడర్ అండి, ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడే అయిపోయింది కదా, ఆ కొంచెం లైట్ వేడి మీద వేస్తే ఆ స్మెల్ మంచిగా పట్టుకుంటుంది, అందుకే ముందు వేయలేదు. ముందు వేస్తే స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, ఎండింగ్లో వేస్తే కొంచెం స్మెల్ ఉంటుంది. సర్వ్ చేసినండి చిన్న చిన్న బౌల్స్లో. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది చూడండి. డ్రై ఫ్రూట్స్, సొరకాయ ఎంత మంచిగా కనిపిస్తుంది, కోవా. ఇంకా టేస్ట్ చూస్తున్నామండి, టేస్ట్ చూసి చెప్తారు ఎట్లున్నదో. స్వీట్ చాలా బాగుంది, చాలా బాగుంది సొరకాయ స్వీట్. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంది. సొరకాయ ఫ్లేవరు, మనం వేసిన నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కోవా, హోమ్మేడ్ కోవా కాబట్టి కోవాలో కూడా చాలా నెయ్యి ఉంది. హోమ్మేడ్ నెయ్యి కాబట్టి చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.